మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కిలారు రాజేష్, టీడీపీ అధినేత లోకేష్ ఫ్రెండ్. గతంలో అయితే తన మీద అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పేసి ఇప్పుడైతే తను ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అందులో సీతారామాంజనేయులు ఇంకా సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఎక్కువ చూసినట్టయితే సిఐడి వాళ్ళ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కిలారు రాజేష్ టీడీపీ అధినేత లోకేష్ ఫ్రెండ్. గతంలో తన మీద అక్రమైన కేసులు పెట్టారని చెప్పేసి పిటిషన్ అయితే దాఖలు చేశారు. అందులో అయితే ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి సీతారామాంజనేయులు, ఇంకొకటి వచ్చేసి సిఐడి చీఫ్ సంజయ్. అసలు ఎందుకు సార్ ప్రధానంగా వీళ్ళ పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? అంటే ఆ రోజు అతను విచారణ పిలిచినప్పుడు వీళ్ళిద్దరూ బెదిరించారనేది వాస్తవంగా అయితే సీతారామాంజనేయులు గారికి దాంట్లో సంబంధం అనేది ఆయన పాల్గొనకూడదు, కానీ ఆయన కూడా పాల్గొన్నాడు దీనిలో. నన్ను పిలిచిన దాంట్లో, విచారించే దాంట్లో వీళ్ళిద్దరూ కలిసి నన్ను బెదిరించారు అని చెప్పని అతని అభియోగం. అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే లోకేష్కి వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. రైట్. కాబట్టి ఆ లోకేష్ గారితో పాటు ఇతని పేర్లు కూడా గతంలో బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ఇతను కూడా అరెస్ట్ చేస్తారన్న ఆలోచనతో నిర్బంధంలో తీసుకుంటారని అనుకున్నారు. అనుకుంటే మళ్ళీ న్యాయస్థానానికి ఇతను ఆశ్రయించడం, న్యాయస్థానానికి సిఐడి వాళ్ళు అతన్ని మేము విచారిస్తానని పిలుస్తున్నాము, అతను నిందితుడు కాదు, సాక్షిగానే పిలిపిస్తున్నామని చెప్పని కూడా చెప్పుకోవడం కూడా జరిగింది. సరే, అది ఆ ప్రస్థానం జరిగిపోయింది. అది విచారణ జరుగుతూనే ఉంది. తర్వాత అతను హైదరాబాద్లో నివాసం అవుతుంది, కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడే ఉంటారు. ఉన్న సందర్భంలో అతని మీద అతను కదలికలన్నీ కనిపెడుతూ అతను ఎమ్మట తిరుగుతున్నారని చెప్పని, దానికి ఎవరెవరు అని చెప్పి మీరు తెలుసుకోండి అని చెప్పని అతను ఇక్కడ రక్షక భటుల నిలయంలోకి వెళ్ళేసి అతను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ ఉదంతాలన్నీ చూసుకుంటా ఉంటే అసలు ఎందుకు జరుగుతుంది, ఏంటి, ఎవరి కిలారు రాజేష్, ఇతను ఇప్పుడు మళ్ళీ ఎందుకు దీన్ని తెర మీద తీసుకొస్తున్నారని చెప్పి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీని కావచ్చు, లోకేష్ బాబు గారిని కావచ్చు, లేకపోతే అధినేత చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వాళ్ళకు కూడా ఈ కుంభకోణాల్లో భాగస్వాములు అని చెప్పే విధంగా ఇతన్ని అనుకూలంగా చెప్పమని బెదిరించారని చెప్పి అతనే చెప్తా ఉన్నాడు. మరి దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ ఏదో విధంగా వీళ్ళ నిర్బంధంలో తీసుకోవాలని ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉందనే ఆలోచనతో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి న్యాయస్థానాలు పరిశీలించడం అని చెప్పి ఈరోజు మళ్ళీ అతను కోరుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా అవినీతి కోపంలోకి వాళ్ళని కూడా లాగాలని, వాళ్ళు కూడా అవినీతి పరులుగానే చిత్రీకరించాలని, ప్రజలకు తెలియజేయాలని, ఈ కుంభకోణంలో వీళ్ళు కూడా భాగస్వాములే, వాళ్ళు కూడా కుంభకోణాలు చేశారు అని చెప్పని ప్రజలకు తెలియజేయాలనే తలంపుతోటి గత 4 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ దాంట్లో వాళ్ళకి ఎలాంటి సమాచారం అందుట్లో లభ్యం కాల. కాబట్టి ఏదో ఒక అభియోగాలు మోపుతున్నారే తప్ప దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు. అవి కూడా న్యాయస్థానాలకి సమర్పించటంలో, న్యాయస్థానాలకి అందించడం లేదు. మరి ఈ పరిణామాల్లో ఏదో విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ప్రజాక్షేత్రంలో ఇప్పుడు తిరగనివ్వకూడదు. దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు బాదుడు కార్యక్రమం కావచ్చు, మరి మహిళా శక్తి గురించి భరోసా అయిన బాబు గ్యారంటీ అనే దాని మీద ఈ కార్యక్రమాలు, అలాగే జలవనరులకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి జలాశయాలకు సంబంధించి ఏ పనులు ఆగిపోయినాయి, ఎందుకు ఆగిపోయినాయి, గతంలో ఎంత పురోగతి సాధించింది అని చెప్పని వివరించే కార్యక్రమంలో ఈ 3 కార్యక్రమాలకి విశేషమైనటువంటి ప్రజాదరణ లభించటం, జనం తండోపతండాలుగా రావటం, ఆసక్తిగా వారు చెప్పేది వినటం. గతంలో ఇదే ప్రజలు ఏంటయ్యా ఈయన ఇంత దీర్ఘంగా ఉపన్యసిస్తున్నారు, ఇది వినలేకపోతున్నాం అనే భావన కూడా వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఆయన చెప్పింది విని ఆయన వెళ్ళిన తర్వాతే మళ్ళీ వెళ్తున్నారు, అంత ఓపికగా వింటున్నారు. అంటే ఆయన చెప్పే నిజాలని చెప్పిన వీళ్ళకందరికీ అర్థమైపోయినాయి అని. కాబట్టి మన మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి వాళ్ళు అట్లాగే పక్కన లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర అని చెప్పి బయలుదేరి గతంలో తండ్రి
మరి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు. అది మనకు కలిసి వచ్చింది. మనం చేసిన అబద్ధాలని నిజమని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి దాన్ని అతను అబద్ధాలని చెప్పి ఈరోజు నిరూపిస్తున్నాడు. ప్రజలందరూ అతని మాట వింటున్నారు, అతని వెంట నడుస్తున్నారు. దీన్ని ఎలా అరికట్టాలి? వీళ్ళిద్దరే చాలదన్నట్టు ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు రైట్. వారాహి యాత్రతో బయలుదేరి మరి ఆయన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇలా ముగ్గురికి తండోపతండాలుగా వస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు పారిపోతున్నారు. మరి పార్టీ శ్రేణుల్లో వాళ్ళని తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు, వాటికి సెలవులు ప్రకటించేసి విద్యార్థులను తీసుకురావాల్సిన దౌర్భాగ్య స్థితి నాకెందుకు కలుగుతుంది అని చెప్పని భరాయించలేనటువంటి ముఖ్యమంత్రి గారు, ఇలా రావడం చూసి ఓర్చుకోలేని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయినా సరే దీన్ని ఆటంకం కలగజేసాలి, ఎక్కడోసారి దీన్ని నిరోధించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం చేయడం కూడా జరిగింది. అక్రమ నిర్బంధం చేసిన పర్యవసానం ఏం జరిగిందంటే, గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, అది ఏర్పడిన తర్వాత ఏ నాయకుడి గురించి కానీ ఇంత చర్చ జరగలేదు ఎక్కడ. తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం తీసుకున్న పర్యవసానం జరిగిన పరిణామాలు ఏంటంటే, అంతిమంగా జరిగిన పరిణామాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేనివి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు ప్రజలు బజారుకి వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నిత్యం ప్రజల్లో నానిపోయింది. ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. ఆయన చేసిన మంచి పనులు ప్రజలకు అర్థమైపోయినాయి. ఆయన మంచి ప్రజలకు తెలియజేసే విధంగా చేశాడు. తెలుగుదేశం పార్టీకి మంచి ప్రచారాన్ని కలవజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు చేయలేని పని అతను చేశాడు కదా. ఇట్లా ఏది చూసినా కూడా అతను ఎదురు తగులుతూ ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు ఏదో ఒకటి చేయాలనే తలంపుతోటి అతను అట్లాగే ముగింపు సభ చూసుకుంటా ఉంటే, మన యువగళ ముగింపు సభ నవ్వుతో నా భవిష్యత్తు అనేటప్పుడు గతంలో జరిగినటువంటి నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని మహానాళ్ళు కావచ్చు, లేకపోతే రైతు సదస్సు గుంటూరులో జరిగినటువంటి 94 జనవరిలో జరిగినటువంటి రైతు సదస్సు కావచ్చు, మరి మొన్న జరిగినటువంటి మహానాడు కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదే గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి యోగార్జున సదస్సు కావచ్చు, నవ్వుతో నా భవిష్యత్తు అనే రీతిలో జరిగింది. దాన్ని తలపించే విధంగా, దాన్ని గుర్తు చేసుకునే విధంగా మన జరిగినటువంటిది అద్భుతంగా విజయవంతం అవటం కూడా తట్టుకోలేకపోతున్నారు. దానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. ఆ భావన తలంపుతోటే ప్రజల్ని కొంచెం వేరే విధంగా ఆలోచించుకునే విధంగా శాసనసభ్యుల యొక్క స్థానాలను మారుస్తూ వీళ్ళు ఒక నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఎదురు తిరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఏమో పక్క పార్టీలు కలిసి చూస్తున్నారు, కొంతమంది ఏమో మా నెత్తిన పాలు పోశారు, మేము ఎన్నికలకు దూరంగా ఉందాం అని చెప్పి నిర్ణయించుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి పాలు పోవట్లేదు ఏం చేయాలనేది. కాబట్టి కొత్త అంశాలన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత వ్యతిరేకం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మైత్రి బంధాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసి వ్యూహం చిత్రం నిర్మిస్తే దాన్ని కూడా న్యాయస్థానాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళు పాలు పోవట్లేదు. కాబట్టి కొత్త ఆలోచనల్ని, కొత్త సంఘటనల్ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. చూడాలి ఇంకా ఈ ఎన్నికలు అయిపోయే సమయం నాటికి ఎన్ని కొత్త వింతలు మనం చూడాలో, మరి వాడు చేసే విన్యాసాలు ఎన్ని చూడాల్సి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి రోజు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయని కాబట్టి ముందస్తు జాగ్రత్తగా కిలార్ రాజేష్ గారు న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పి మనం భావించాం.